పోలవరం ప్రాజెక్టులో బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టులో వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను, ముఖ్యంగా హైడ్రో పవర్ ప్రాజెక్టుతో పాటు ఇతర కీలక నిర్మాణాలను ఈ బృందం స్వయంగా చూసి అభినందించింది. పనుల పురోగతిపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రాజెక్టు ఆవరణలో పెద్ద ఎత్తున సందడి చేశారు. పోలవరం మోడీ వరం అంటూ వారు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. పనుల పరిశీలన పూర్తి చేసిన అనంతరం బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాణంలో ఉన్న మిగిలిన పనుల పురోగతి, గడువుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో పూర్తి చేస్తోందన్నారు బీజేపీ నేతలు. పోలవరం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అంతే నిర్ణయాత్మకంగా, అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాంట్లో ఏ ఏ అంశాలు ఉండాలి, ఆ అంశాలన్నీ కూడా తీసుకురావటంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది. ఆ యొక్క విభజన చట్టంలో అతి ముఖ్యమైన అంశం పోలవరాన్ని తీసుకోవడం జరిగింది. మించిన దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తానంటే దానికి కూడా అంగీకరించి పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. 41.15 ఏదైతే ఇవాళ మన హైట్ అనుకున్నామో ఆ హైట్కి సంబంధించిన R&R ప్రాజెక్ట్ కానీ మిగతా అనేక రకాల విషయాలు అన్నీ కూడా ఇవాళ పూర్తయ్యే దిశకి రావటం జరిగింది. 80% పైగా ఆ పనులన్నీ అయిన తీరు. 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 20,700 కోట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోలవరానికి మంజూరు చేయడం, దాన్ని బట్టి కేంద్రంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి పోలవరాన్ని పూర్తి చేయాలి ప్రాజెక్టుని అనే విషయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే గతంలో 2014-19 మధ్య గత విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో చిత్తశుద్ధి లేదు. ప్రధానంగా దీన్ని మనం ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు, ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు తాగునీరు వచ్చే అవకాశం వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది.